అన్వేషణ ఇచ్చినటువంటి ఎలిగేషన్స్ ఆయన ఫస్ట్ నోరు కంట్రోల్లో పెట్టుకొని ఆయన యొక్క వీడియోలను కంట్రోల్లో పెట్టుకొని ఉండుంటే చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చి సారీ చెప్పినంత మాత్రాన ఏది జరిగిపోదు. ఆయన సారీ చెప్పడం అసలు ఫస్ట్ నోరు కంట్రోల్లో పెట్టుకుంటే సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. క్షమాపణ చెప్పినట్టుగానే మొఖాలు మాత్రం ఏమి లేదు. ఆయన శాపనార్థాలు పెడుతున్నాడు. మరి లేదంటే మరి ఇండియన్ మొత్తం వేసుకుంటారు, నన్ను ఎక్కడ దొబ్బేస్తారో, నా మీద ఎక్కడ ఎక్కేస్తారో అని చెప్పేసి ఆయన ముఖంలో కనిపించకపోయినా కానీ వీడియోల కోసం అన్న వదలాల. ఎందుకంటే మనం అందరం వీడియోలోనే మనం చూస్తుంటాం, ఆయన డైరెక్ట్ గా చూడలేమని చెప్పేసి. నాన్ వెజ్ అనే వ్యక్తి వీడియోలు సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టనే అతను ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అంటే పాయింట్స్ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అంటే నాన్ వెజ్ మనసులో ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు ఒక 10 రోజులు వెళ్ళకపోవచ్చు నాన్ వెజ్ వీడియోస్. 10 రోజుల తర్వాత మళ్ళీ ఆబ్వియస్ గా మళ్ళీ ఇంకా బిగ్ డీల్ వేసుకున్నటువంటి వీడియో మళ్ళీ లాంచ్ చేస్తే ఆటోమేటిక్ గా మిలియన్స్ లో పోతాయి. ఆ కాన్ఫిడెన్స్ తన మీద తనకు ఉంది. ఎందుకంటే మన జనాలు కూడా మంచి కంటే ఎక్కువ వాడు చూపించేటువంటి ఆ వీడియోస్ కోసం కానివ్వండి, ఆ అమ్మాయిల కోసం కానివ్వండి, బ్యాంకాక్ లో కానివ్వండి, న్యూయార్క్ లో కానివ్వండి, ఆయన ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతుంది కాబట్టి ప్రపంచం అంతా మన ఫోన్ లో కనిపిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఎందుకు నాన్ వేసిన ఒక్కడు మాత్రమే అవన్నీ చూపిస్తున్నాడు, ఒక ఇండియన్ అయి ఉండి. ఆయన వీడియోలు పోగు అనేది ఏం లేదు. బట్ ఏంటంటే ఈ 10 days లో వ్యూస్ అనేది తగ్గిపోయినాయి అనుకో, తనకి ఎక్కడ దానివల్ల ఫరక్ పడేదానికంటే కూడా రెప్యుటేషన్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అంతే తప్ప కానీ వీడియోస్ తక్కువ పోతాయి, వ్యూస్ తక్కువ పోతాయి అనే ఆలోచన తన దగ్గర ఏం లేదు. కాదు, తక్కువ రీచ్ తగ్గిందని చెప్పి కాంట్రవర్సీ ఇప్పుడు తగ్గుతుంది అన్న, ఇప్పుడు తగ్గుతుంది. కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఉన్న మీడియా వాళ్ళందరూ వాడికి ఆపోజిట్ ఉన్నాం కాబట్టి, అందరం ఇండియన్ కాబట్టి వాడు ఇండియన్ గురించి మాట్లాడాలని చెప్పేసి ఆపోజ్ చేస్తున్నాము. ఇప్పుడు తగ్గుతుంది. 10 days తర్వాత మళ్ళీ వాడికి మనమే సపోర్ట్ చేస్తాము. ఆ సపోర్ట్ లేకుండా ప్రతి ఒక్కడు నాన్ వెజ్నే కాకుండా ఎవడైనా సరే ఇండియా గురించి మాట్లాడేటప్పుడు వాడు నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే బాగుంటుంది తప్ప కానీ నాకు నోరు ఉంది కదా, నేను ఒక యూట్యూబర్ని, లేకుంటే నాకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి, నాకు లక్షల్లో ఇన్కమ్ వస్తుందని మాట్లాడితే మాత్రం ఆ ₹1,00,000 చేయగల సత్తా కూడా ఇండియన్స్ కు ఉంది. నీకు లక్షలు వస్తున్నాయి కావచ్చు, ఆ ₹1,00,000 చేసి చూపిస్తాం మేము కూడా. ఎందుకంటే నీ వీడియోస్ ప్రతి ఒక్కరు చూసేది ఎవడు ఇండియన్స్ మాత్రమే. ఫారెన్ లో ఆల్రెడీ అందరూ సగం బట్టలు వేసుకునే ఉంటారు. వాడికి ఏం అవసరం లేదు వాళ్ళని చూడాల్సింది. వాడు బయటికి పోతే కావాల్సినంత ఆనందం కలుగుతుంది. మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం వాడి వీడియోస్ చూస్తున్నాము అంతే తప్ప కానీ వాడికి ఏదో ఉన్నది మనం అనేది ఏం లేదు. వాడి ఒక బడ్జెట్ ని కానివ్వండి, వాడికి వస్తున్నటువంటి రెప్యుటేషన్ ని కానివ్వండి, ఒక సెకండ్ లో వాడి తలకిందులు చేయాల్సినటువంటి సత్తా మనలో ఉంది, మనం చేస్తాం కూడా. ఓకే, శివాజీ ఒకప్పుడు మా అన్వేషణ పొగిడాడు. అలాంటి అన్వేషణ ఇప్పుడు శివాజీని అలాంటి మాటలు అనడం మీరు ఏం చెప్తారు? ఎందుకు అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఫేమస్ అయినోడు ప్రతి దాంట్లో ఏలు పెట్టాలి, ఈ పుట్టలో ఏలు పెడితే పాముందా లేదా చెక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటుండు. కానీ అది కరుస్తుంది, దాన్ని నా ఏలు పోతుంది అనేది ఎవడు ఆలోచిస్తలేడు. ప్రతి ఒక్కడికి ఏదైనా విషయం జరిగిందంటే దాంట్లో నేను ఏలు పెట్టాలనే ఒక ఆలోచన, క్యూరియాసిటీ బాగుంది ప్రతి ఫిల్మ్ స్టార్ కి. అలాగే ఉండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి అనసూయ గారు కానివ్వండి, సింగర్ చిన్మయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ శివాజీ దాంట్లో ఏలు పెట్టినారు. మిగతా వాళ్ళు ఎవరు ఏలు పెట్టలేదు. నాన్ వేసిన ఏం పనిపాట లేక వాడికి, ఎందుకంటే అదే పని కదా, వాడు ఒక పని మీద ఉంటే బాగుంటుంది. వీడియోస్ తప్ప వాడికి ఏం పని లేదు. తినాలా, ఆ తిన్నది మళ్ళీ ఇందులో పెట్టాలా, దానికి 10,000 ఇవ్వాలా, ఆ పూరిని పక్కకు పెట్టుకోవాలా, దాన్ని చూపించాలా, అంతకు మించి వేరే ఏం లేదు. సో వాడికి పని లేదు కాబట్టి ఇండియాలో ఏం జరుగుతుంది, శివాజీది హాట్ టాపిక్ ఉంది, దాని మీద నేను ఒకటి వేసుకుంటా, ఏమంటారో జనాలు చూద్దాము, చెక్ చేసి చూస్తా నేను ఏ విధంగా రియాక్ట్ అవుతారో, నాకు ఏమైనా సపోర్ట్ వస్తారని చెప్పేసి అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంది, ఇక్కడ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నోని వాడికి తెలియదు. మన మనసులో ఉన్న మాటని మనం ఖచ్చితంగా బయటికి చెప్తేనే తెలుస్తుంది.